మనం ప్రారంభించుకుందాం. ఆదికాండము 11 అధ్యాయం వరకు మనం చూసుకోవడం జరిగింది. 11 అధ్యాయం చివర అబ్రహాము యొక్క ఇంట్రడక్షన్ మనకి కనబడుతుంది. అబ్రహాము హారాను వరకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. అది ఎందుకో కూడా మనం పోయినసారి మనం చూసుకున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ గా 12వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి అబ్రహాముని దేవుడు పిలవటాన్ని చూసేస్తున్నాం. అంటే ఆ మధ్యలో ఏంటి కదా, ఎంతకాలం జీవించాడు, లేకపోతే ఏం చేశాడు, ఈ వివరం ఏమీ లేదు. సో అంటే ఆ కాలం అంతా కూడా మనకు అవసరం లేదన్నట్టుగానే దేవుడు దీన్ని ఆలోచన చేశాడు. కాబట్టి మనం 12వ అధ్యాయానికి వచ్చేస్తే ఇక్కడ ఇంకా అత్యంత ముఖ్య విశ్వాస సంబంధమైన జీవితానికి ప్రధానమైన వ్యక్తి మనకి పరిచయం అవుతాడు ఇక్కడ. సో దేవుడు విశ్వాసాన్ని ఎవరితో దాన్ని పోల్చాడు అంటే, అబ్రహాము యొక్క విశ్వాసము ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా అందరికీ మాదిరి అయిపోయింది. అంటే దేవుడు దాన్నే ప్రామాణికంగా పెట్టేశాడు. తర్వాత వచ్చే జనాంగం, అది ఇశ్రాయేలీయులు అవ్వచ్చు, లేదంటే క్రైస్తవులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఎవరైనా కూడా అబ్రహాం విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని కుమారులు అనే స్థాయికి దేవుడు అబ్రహాం గురించి వివరించడం జరిగింది. అబ్రహాంకి అటువంటి స్థానాన్ని దేవుడు విశ్వాసం కల్పించాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంని, తల్లిగా శారాని కూడా వాక్యంలో చెప్పబడటం జరిగింది. సో ఇతని విశ్వాసం ఏంటి? ఇప్పుడు హనోకు విశ్వాసం చూసాం, హేబేలు విశ్వాసం చూసాం, నోహు విశ్వాసం చూసాం. ఈ వీళ్ళ ఇలాంటి వాళ్ళ విశ్వాసము అబ్రహాం విశ్వాసం కన్నా ఏమైనా తక్కువైందా, ఏమాత్రమైనా తీసిపోద్దా అంటే అటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు. కానీ దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నది అబ్రహాం సమయం నుండే. అంటే ఆయన సంకల్పంలో ఆ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, షేము యొక్క సంతానంలోంచి వచ్చిన వాడు అబ్రహాం. సో ఈ షేము, హాము, యాఫేతుల యొక్క సంతానాలన్నీ కూడా ఎలాగ అవి వర్గీకరింపబడినాయో, ఈ జనులందరూ కూడా హాముకు చెందిన వారుగా మనము వాక్యంలో చూసుకున్నాం. ఇప్పుడు మనుషులు బాబేలు గోపురానికి వచ్చేటప్పటికి ఎలా ప్రవర్తించడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు చేసేస్తారు. ఇది తప్ప రైటా అని ఆలోచన చేయరు. అది దేవునికి అవమానకరంగా ఉంటదన్నా సరే వాళ్ళు లెక్క చేయరు అనే స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకున్నప్పుడు దేవుడు అక్కడ భాషలు తారుమార్చడం జరిగింది. కాకపోతే దేవుడు తనకంటూ అంటే ఇప్పుడు ఇలా జరిగినప్పుడు భాషను తారుమారు చేశాడు. మరి ఇంకోటి జరిగితే ఏం చేయాలి? ఇది మనుషుడు బాల్యం నుండి వాడు చెడ్డ మనసు కలిగిన వాడని దేవుడు చెప్పేశాడు, గుర్తించాడు. ఒకసారి జల ప్రవాహం ద్వారా నాశనం చేశాడు, రెండోసారి భాషలు తారుమారు చేసి చెదరగొట్టాడు. ఇలా ప్రతిసారి ఏదో ఒక కాలానికి, అంటే ఒక 100 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనుషు జాతి అంతా కూడా దేవునికి అయిష్టులుగాను, లేదంటే హేమైన వారుగాను కనబడక తప్పదు. ఎందుకు? మనుషులు ప్రవర్తిస్తారు కాబట్టి. జనం పెరిగిపోవడం, వాళ్ళ అపరాధ సంబంధమైన అలవాట్లు కూడా బలము చేకూర్చుకోవడం. కాబట్టి దేవుడు తన నీతి న్యాయాలు జరిగించడం అనేది తప్పదు. ఇలాంటి సమయాల్లో మాట్లాడితే మానవుని నశింపజేయడం అనేది ఇక దేవుడు విరమించుకున్నాడు. భాషను తారుమారు చేశాడు. సరే, మనుషుల్లో అపరాధం పోలేదు. కొంతకాలం జాప్యం వచ్చిందంటే, వాడి యొక్క విపరీత తత్వానికి జాప్యం వచ్చింది. అయితే దేవుడు అబ్రహాముని ఎందుకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేశాడంటే, ఇప్పుడు దేవుడు ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవుడు విడిచిపెట్టాడా, విస్మరించాడా అంటే, మిగిలిన వాళ్ళందరినీ ఎన్నుకోలేదు. ఎందుకంటే పాపం చేసిన వాడిని ఎవరిని ఎన్నుకోడు, దేవుడు ఎన్నుకోలేడు. ఆయన పరిశుద్ధపరుచుకున్న వారిని మటుకు ఎన్నుకుంటాడు. సో అబ్రహాముని దేవుడు ప్రత్యేకముగా పిలుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, అతని నుండి ఎందరైతే విశ్వాసమును బట్టి జన్మిస్తారు, అంటే భూ సంబంధంగా శరీరం ముందు జన్మించే విధానంతో కాదు, ఇక్కడ విశ్వాసం బట్టి జన్మిస్తారు, వాళ్ళందరినీ కుమారులుగా చేసుకోవడం మొదలుపెట్టాడు దేవుడు. అంటే విశ్వాసానికి అవిశ్వాసానికి భేదాన్ని దేవుడు ఈ భూమి మీద
ఆ ఒక జనాంగముతో ఆయన చూపించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరూ నన్ను నమ్మేవాళ్ళు, వీళ్ళు నన్ను నమ్మని వాళ్ళు. ఇప్పుడు దేవుడు అందరితోనూ వాదిస్తాడు. నోహ కాలంలో అందరితోనూ వాదం చేశాడు పాప విషయంలో. ఈ రోజు ఏ రోజైనా దేవుడు వాదం చేస్తాడు. కానీ వాదం చేసినప్పుడు మనుషులు మారట్లేదు, వినట్లేదు. వద్దు అని చెప్పిన అదే చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేయాలి అంటే, ఈ మానవుణ్ణి ఆయన కాపాడుకోవాలి అంటే విశ్వాసమును బట్టి పిలుచుకోవాలి. అందుకు దేవుడు ఒక సరైన వ్యక్తిని ఆయన ఎంచుకున్నాడు, అబ్రహాముని. అందుకు మనకి అబ్రహాము ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. ఇంచుమించుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఏ సంగతిని గురించి మాట్లాడినా అది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అబ్రహాముకు వర్తించేస్తూ ఉంటుంది. అబ్రహాం విశ్వాసానికి వర్తిస్తూ ఉంటుంది. అంతటి ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఎందుకంటే దేవుడు ఇతని నుండి నేను ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన ఎన్నికను మనం చూస్తున్నాం. సో 12 అధ్యాయంలో మనము దేవుడు అబ్రహామును పిలవడాన్ని మనం చూస్తున్నాం. సో యెహోవా ఏమంటాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. దేవుడు ఇక వేరే సంభాషణ ఏది చేయలేదు అబ్రహాంతో. అంటే దేవుడు పిలుపు ఇలాగే ఉంటుందా, ఎంత డైరెక్ట్ గా ఉంటుందా, లేకపోతే ఎంత షార్ట్ గా ఆయన చెప్పాల్సింది చెప్పేస్తాడంటే ఇక్కడ అలాగే కనబడుతుంది. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్నది అది ఇక్కడ విషయం కాదు. దేవుడు తాను ఎలాగైనా బయలుపరుచుకుంటాడు కాబట్టి. సో ఇక్కడ అబ్రహాముకి యెహోవా ఎవరు అని తెలుసా అంటే అతనికి ఏం తెలియదు. అతడు విగ్రహాలను పూజించేవాడు. ఈ సృష్టిలో ఉన్న వాటినే దేవుడిగా అతడు ఎంచినవాడు. అతని కుటుంబం కూడా ఆ పనిలోనే ఉండేది. ఇప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్రహాముని ఏదో చూసుకుంటారు. ఇప్పుడు అబ్రహాముని చూపించుకున్నాడు దేవుడు అంటే మనం సింపుల్ గా చెప్పొచ్చు, ఆయనకి అన్ని తెలుసు కాబట్టి అని. నిజంగానే ఆయనకి అన్ని తెలుసు. ఇప్పుడు ఆ కుటుంబంలో అతన్నే ఎంచుకోవాలి అని దేవుడు ఎందుకు అనుకున్నాడు? అబ్రహాముని ఎంచుకోకముందే, అంటే అబ్రహాము విశ్వాసమును ధరించుకోకముందే, దేవుడు ఎవరో తెలుసుకోకముందే దేవునికి అబ్రహాం ఎవరో తెలుసు. ఇప్పుడు శారా అనే సంగతి అది దేవుడు చేసిన కార్యమే. వీటన్నిటిని కూడా దేవుడు మొదటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అంటే ఈ వ్యక్తి దేవునికి అనుకూలంగా ఉంటాడని దేవుడు చూచాడు. సో దేవుడు ఇతన్ని డైరెక్ట్ గా పిలుచుకున్నప్పుడు ఇతను కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇది దేవునితో నడవాలి అంటే వీటిని విశ్వసించే వారు అందరూ కూడా పాటించాల్సిందే. అంటే ఇలాగే చేయాలని ఉండదు, కానీ ఈ రకమైన ఆలోచనతో చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే దేవుడితో నడవాలంటే లోకంతో నడవకూడదు. దేవుణ్ణి విశ్వసించాలంటే లోకంలో ఉన్న వాటిని కానీ లోకాన్ని కానీ విశ్వసించడానికి వీలు పడదు. సో ఇప్పుడు యేసుప్రభు అంటాడు కదా, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానికి నమ్మకంగా ఉండేడంటాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు పిలుపు యొక్క అంతరార్థం ఏంటంటే, ఏదైతే దేవుడు అతనికి ఇవ్వదలిచాడు, అతని ద్వారా సాధించాలనుకున్నాడు, దాని అంతటినీ జరిగించాలంటే అతను దేవుని వశం అయిపోవాలి, దేవుని సంబంధి అయిపోవాలి. ఒకవేళ అందుకే ఇక్కడ పర్టికులర్ గా అంటే చూడండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, మొత్తం అందరి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది సొంత ఇంటి నుండి, తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి, దేశం నుండి పిలిచేయాల్సినంత అవసరత ఏముంది అంటే, మరి దేవుడు ఆదాముని అవ్వని సృష్టించుకున్నప్పుడు తనకు సంబంధించిన వారుగానే సృష్టించుకున్నాడు. పాపం వేరు చేసింది తప్ప. ఇప్పుడు దేవుడు అబ్రహాము పిలుచుకుంటున్నప్పుడు ఏ కారణం చేత పిలుచుకుంటున్నాడంటే ఆయనకు అధికారం ఉంది. ఎటువంటి అధికారం అంటే, తాను సృష్టించిన సృష్టికర్తగా వాళ్ళందరి నుండి వేరే తన యొద్దకు రమ్మని పిలవడానికి ఆయనకు అధికారం ఉంది. ఈ అధికారం అబ్రహాము యొక్క మిగతా కుటుంబీకులు గ్రహించారా అంటే బహుశా గ్రహించి ఉండకపోవచ్చు. అబ్రహాం గ్రహించాడా అంటే అబ్రహాము కొంతవరకు గ్రహించి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడే విశ్వాసంలో మొట్టమొదటి అడుగులు వేస్తున్నాడు కాబట్టి. తర్వాత అతనికి చాలా స్పష్టంగా అర్థమై ఉండొచ్చు. దేవుడు ఎవరిని పిలుచుకున్నా ఈ కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు నీ దేశమును నువ్వు విడిచిపెట్టాలా అంటే కొన్నిసార్లు ప్రత్యక్షంగా అలా చేయాల్సి వస్తుంది. అది మనం అపోస్తుల పౌలు యొక్క విషయంలో కూడా చూస్తాం. అందుకే అతను సువార్త ప్రయాణాలు చేయగలిగాడు. అలా మనం దావీదుని చూసాం, కొంతకాలం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒకవేళ పరోక్షంగా విడిచిపెట్టాల్సి వస్తుందా అంటే, భావోద్వేగాలను పక్కన పెట్టి దేవుణ్ణి అనుసరించాల్సిన పరిస్థితి కొందరికి ఏర్పడుతుంది. అంటే మనసులోని ఎమోషన్స్ కానీ, భావాలని కానీ, వీటన్నిటిని కూడా పక్కన ఉండొచ్చు. మనం కలిసే ఉంటాం, లేకపోతే మన వాళ్ళతో ఉంటాం, మన ఊర్లోనే ఉంటాం. కానీ మన మనసంతా కూడా దేవుని మీద ఉంటుంది. దేవుని యొక్క పిలుపు యొక్క అంతర్యం అది.
మనం అందరినీ గౌరవిస్తాం. అందరినీ ప్రేమిస్తాం. కానీ లక్ష్య పెట్టేది మటుకు దేవుడినే. ఏదైనా చివరికి ఒక విషయం గురించి దేవుని యొక్క ఇష్టమా? మనుషుని యొక్క ఇష్టమా? అనుకున్నప్పుడు నిర్మొహమాటంగా దేవుని యొక్క ఇష్టం వైపు వెళ్ళిపోతాం. అది దేవుని కొరకు నీ ఇంటి వారిని కానీ, నీ బంధువుల్ని కానీ నువ్వు విడిచిపెట్టడం అంటే. అన్ని సార్లు దేవుడు ఈ ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి రమ్మండం, వేరే చోటుకి రమ్మండం అన్ని సార్లు అలా జరగదు. కానీ ఈ దేవుడు తన వాక్కు చేత పిలుచుకున్నప్పుడు దానికి ఆ స్పష్టతనిస్తాడు. ఇప్పుడు ఈ కండిషన్స్‌ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళే అబ్రహాము వంటి విశ్వాసాన్ని కలిగి ఉండగలరు. అబ్రహాము విశ్వాసవంతుడు, విశ్వాసవీరుడు, విశ్వాసులుగా తండ్రి అని పేరు రావడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ఈ వాక్యంలో ఉన్న సంగతులు అతను నెరవేర్చడమే. ఇప్పుడు అటు అటువంటి విశ్వాసము ఎందరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ అబ్రాహాముకు చెందినవారు. మిగిలిన వారికి వేరే విశ్వాసం వేరే రకంగా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. వాళ్ళందరూ అబ్రాహాముకు చెందినవారు అవుతారంటే అవరు. అబ్రహాం యొక్క విశ్వాసానికి చెందినవారైతే అవరు. అబ్రహాం విశ్వాసానికి చెంది సో ఈ కండిషన్స్ ని నెరవేర్చవలసిన వారు. సో దేవుడు పిలుపు ఎప్పుడూ కూడా ఎలా ఉంటదంటే ఆయనకు సంబంధించినట్లుగాను, ఆయనకు మాత్రమే అన్నట్లుగా ఉంటది. ఇక్కడ దేవుడు స్వార్థపరుడు అని అనుకోవచ్చు ఎవరైనా. ఒకవేళ అనుకుంటే అదేంటి ఇలా కానీ సృష్టికర్తగా దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నా, ఒక వ్యక్తిని మళ్ళీ పరలోక రాజ్యం చేర్చాలనుకున్నా, పాపము నుండి తప్పించి నీతిమంతుడిగా చేయాలనుకున్నా, దేవుడికి తెలిసినంతగా మనుషుడికి అర్థం కాదు. దేవుడు ఒక మనిషిని పిలుస్తున్నప్పుడు వాడు వేటి నుండి దూరం అవ్వాలన్నది దేవుడికి మాత్రమే తెలుసు. మనుషుడికి ఏ సమయానికి ఆ సమయం వాడి యొక్క ఆలోచనలు, వాడి ఇష్టాలు మారిపోతుంటాయి. ఎప్పుడు ఏమి కావాలనుకుంటాడో, ఎప్పుడు ఏమి విడిచిపెట్టాలనుకుంటాడో అన్నదానికి ఒక నియమం అంటూ ఏది ఉండదు మానవుడికి. కానీ దేవుడికి ఆ మనుషుని యొక్క స్థితి, ఆ మనుషుడు ఆహ్, జీవించిన వాతావరణం ఇవన్నీ ఎరిగినవాడు కాబట్టి, వేటి నుండైతే అతడు బయటికి వస్తే దేవునితో నిత్యము జీవిస్తాడు. ఈ మరణాన్ని తప్పించుకుంటాడన్నది కేవలం దేవుడికి మాత్రం తెలుసు. అబ్రహాము యొక్క విషయానికొచ్చేటప్పటికి అబ్రహాము ఈ మూడిటిని నెరవేర్చాలి. ఈ మూడిటిని నెరవేర్చినప్పుడే దేవుడు అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నాడో ఆ స్థాయికి అతడు చేరగలడు. ఇప్పుడు గొప్ప సంగతి ఏంటంటే అబ్రహాము వీటన్నిటికి కూడా అంగీకరించాడు. ఏంటి ఎలా అంగీకరించాడు? ఏం జరిగింది? దేవుడు అంత సడెన్‌గా వచ్చి ఇతన్ని పిలిచినప్పుడు ఈయనే దేవుడని ఎలా గ్రహించాడు? అది దేవుని యొక్క మహత్యం అది. ఆయనే నిజమైన దేవుడని గ్రహించగలిగేటట్లుగా చేసుకోగలడాయన. ఎంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యాడో వాళ్ళందరూ కూడా ఆయనను దేవుడుగాను, యెహోవాగాను వెంటనే భావించడం జరిగింది. వాళ్ళందరూ ఆయనకు లోబడిపోవడం జరిగింది. అంటే అలాంటి ప్రత్యక్షత మరెవరికీ ఉండదు. మనుషుడు ఏర్పరచుకున్న దేవుళ్ళందరికీ ప్రత్యక్షతలుండవు. మనుషుడే ఆ దేవుళ్ళకి మహిమనివ్వాలి. మనుషులే ఆ దేవుళ్ళకి ఘనతనివ్వాలి. ఆ దేవుళ్ళకి ఒక అర్థాన్నివ్వాలి. ఆ దేవుని స్థాయిని మానవుడే పెంచాలి. ఆ స్ ఎ ఎంత ఎత్తైన స్థాయికి వాడిని తీసుకెళ్తే వాడు మనుషుడి దృష్టిలో అంత గొప్ప దేవుడవుతాడు. కానీ ఆ దేవునికున్న లక్షణాలన్నీ మనుషుడు ఏర్పాటు చేసింది. వాడు ఆ దేవుడికి ఇంత శక్తి సామర్థ్యాలున్నాయంటే ఆ మనుషుల ఆలోచనల నుంచి పుట్టిన శక్తి సామర్థ్యాలు. కాబట్టి మనుషులు ఏర్పాటు చేసుకున్న దేవుళ్ళు ఎప్పుడూ కూడా ప్రత్యక్షపరచుకోలేరు. వాళ్ళు దైవము అన్నట్టుగా ప్రత్యక్షపరచుకోలేదు. మనుషుడు దైవముగా భావిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ దేవుళ్ళు అనబడిన వాళ్ళు వీళ్ళ హృదయాల్లో ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ప్రత్యక్షత ఎప్పుడూ కూడా ఇంకెవరిని పోలుండదు. అందుకే అబ్రహాము అయినా, లేకపోతే ఇదివరకటి కాలంలో ఉన్నవారైనా, తర్వాత వచ్చిన వారైనా వెంటనే ఎందుకు లోబడ్డారు? ఇప్పుడు ఈ ఈ కండిషన్స్‌కి ఎందుకు వాళ్ళు వెంటనే తలొంచారు? అంటే ఇందులోనే వాళ్ళకి జీవం ఉన్నదన్న సంగతి అర్థమైపోయింది. అంటే ఇప్పుడు అబ్రాహాంకి అంత కుటుంబం ఉండి, ఎంతో కొంత ఆస్తిపాస్తులుండి ఒక ఒక కంఫర్ట్‌లో అతడు జీవిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని వదిలేసి ఎందుకు రావాలి? నువ్వు ఎవరివని నేను రావాలి? అసలు ఈ ఈ ఈ సంభాషణ గాని, ఈ ఆలోచన కానీ ఇక్కడ తావులేదసలు. ఎందుకంటే మిమ్మల్ని పిలుచుకున్నవాడు గొప్పవాడంటాడు అందుకే పౌలు. ఎందుకంటాడు ఆ మాటంటే మీరు వెతికితే దొరికిన వాడు కాదాయన. ఆయన ఆయన వెతికి లేతే ఆయన పిలుచుకుంటే మీ అందరికీ కూడా ఈ స్థితి కలిగింది. సో, దేవుడిని ముందుగా పెడుతున్నాడు పౌలు. లేదంటే మిగతా అపోస్తలులైన, ప్రవక్తలైన ఎవరైనా కూడా దేవుడిని ముందుగా పెట్టేవాడు. కారణం ఏంటంటే ఆయన పిలుపు కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన నిర్ణయం కానీ ఎప్పుడూ కూడా ఆహ్, తప్పుతో గాని, లోపంతో గాని ఉండదు. సో, ఇప్పుడు నువ్వు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశముకు వెళ్ళినన్నప్పుడు ఇప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచి
ఇతని జీవితాన్ని కొనసాగించాలి. ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు నీ ఇంటి వారితో ఉన్నావు. ఒక రకమైన నమ్మకంతో ఉన్నావు. ఇప్పుడు నీ నమ్మకం అంతా నా మీద ఉండాలి. ఇప్పుడేమంటున్నాడు, అవన్నీ విడిచిపెట్టేస్తే ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళాలనే ప్రశ్న ఆబ్వియస్‌గా వస్తది. రాకుండా ఉండదు. ఆ ప్రశ్న అబ్రాహాముకి రాకముందే దేవుడు చెప్తున్నాడు. ఏంటంటాడు, నేను చూపించే దేశానికి నువ్వెళ్ళు అన్నాడు. అబ్రాహాముకి ఎక్కడికి వెళ్ళాలా అన్నది ప్రశ్న కాదు. వెళ్ళాలా వద్దా అనేది ప్రశ్న. అబ్రాహాముకి అసలు ఆ ప్రశ్నకు సమాధానం చాలా సులువైపోయింది. దేవునితో వెళ్ళిపోవడం అన్నదే మంచిది అన్నది అతని మనసులో ఏర్పడిన ఆలోచన. అందుకు తర్వాత దేవుడు కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాతో వస్తే ఏంటి? నేను చూపించిన చోటికి నువ్వు వెళ్తే ఏంటి? వీళ్ళందరిని విడిచి నువ్వు నాతో జతకడితే నీ నీ జీవితానికి వచ్చేదేంటి? అది కూడా దేవుడు తెలియజేస్తాడు. దేవుడు వాగ్దానాలు చేసేవాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అనేక వాగ్దానాలుంటాయి. ప్రతి వాగ్దానానికి కూడా వేరుపాటు ఉంటది. అంటే ఏంటంటే ప్రతి వాగ్దానానికి దేవుడు కోరిన ఒక ప్రత్యేకత ఉంటది. ప్రత్యేకమైన జీవితం ఉంటది. దానికి కట్టుబడాలి ఆ వ్యక్తి. 2 దాని ఫలితం కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాని ఫలితాన్ని కూడా చూపిస్తాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చే ఫలితం ఎంత గొప్పదో, మనుషుడు ఒకవేళ సంపాదించుకోవాలనుకుంటే ఎలాంటి సంపాదించుకోవాలనుకుంటాడు అనే దానికి వాడు ఒకవేళ పోలిక చేసుకున్నా కూడా దేవుడు చూపిస్తుంది చాలా ఘనమైనదిగా ఉంటది. అంటే విశ్వాసం అనేది దేవుడు కోరినట్టుగా ఏర్పడలేదనుకోండి. లేదా దేవుడు ఇచ్చినట్లుగా పొందలేదనుకోండి. విశ్వాసము అనేక సంగతులతో పాటు కలిసిపోతుంది. అప్పుడు ఈ దేవుడు ఏదైతే చూపించలేదో, ఏదైతే పొందుతామని చెప్పలేదో, దాని మీద మనుషుల యొక్క దృష్టి వెళ్ళిపోతే అది విశ్వాస ఫలితంగా భావించేస్తుంటారు. ఇప్పుడు అపవాది చేసే ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఈ విశ్వాసం ఏర్పడే చోటే వాడు మనుషుల్ని మోసం చేస్తాడు. ఇది మానవుని పిలుపా? లేకపోతే అపవాది యొక్క మోసమా? నిజముగా దేవుని పిలుపా? ఇవన్నీ ఉంటాయి అందులో. ఇప్పుడు దేవుడు పిలుచుకుంటే ఎలా ఉంటది అనేది మనం అబ్రహాంలో చూస్తున్నాం. సో ఇప్పుడు మన క్రైస్తవ విశ్వాసాన్ని ఒకవేళ మనం తీసుకున్నప్పుడు, ఈ విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు అబ్రహాముకి జరిగిన సంగతులన్నీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మన జీవితాల్లో జరుగుతున్నాయన్నదే మనం ఆలోచన చేసుకోవాల్సింది. దేవుని కొరకు దేవుని పిలుపుని బట్టి దేవుని కొరకు నేను చేసిందేంటి? ఇప్పుడు ఆయన చెప్పిన సంగతులు ఉంటాయి. సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు కూడా దేవుడు పిలుచుకుంటాడు ఆ సువార్తలో నుంచి. సువార్త దేవుని యొక్క ఆత్మానుసారంగా లేదనుకోండి, ఆ పిలుపంతా వేరే రకంగా ఉంటది. కానీ సువార్త దేవుని ఆత్మానుసారంగా ఉందనుకోండి, అప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని పిలుచుకుంటున్నప్పుడు ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగానే పిలుచుకుంటాడు. అది మహత్కార్యం. అది దేవుడు చేసే సంగతి. అందుకే రక్షింపబడిన వారికి సువార్త అనేది ఏమన్నాడంటే శక్తి ఉందన్నాడు. ఆ శక్తిని పౌలు వివరించలేదు. రోమీలకు రాస్తుంది. అంటే ఆ శక్తి ఎంత గొప్పదో, లేకపోతే అది ఏం చేసేస్తదో ఇయన్నీ చెప్పలేదు. ఎందుకంటే అది పౌలు యొక్క వశంలో లేదది. అది దేవుని వశంలో ఉంది. దేవుడు ఎప్పుడు ఎలాగ దాన్ని ఒక వ్యక్తిలో జరిగించుకోవాలనుకుంటే దానికి తగినంత శక్తిని దయచేయగలిగిన వాడు ఆయనే. కనుక ఆయనకు వదిలేసాడు. సో ఇప్పుడు అబ్రహాం విషయానికి వచ్చేటప్పుడు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తున్నప్పుడు మన పిలుపుల విషయంలో అంటే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఏ కండిషన్ సాటిస్ఫై చేసాం అంటే దేవుడు అసలు మనల్ని ఎందుకు పిలిచాడు అన్నది మనకు తెలియాలి. నిత్య జీవానికే పిలిచాడు అనుకున్నాం. నిత్య జీవానికి పిలిచినా కూడా మనము నివసిస్తున్న కాలమును బట్టి, సమాజమును బట్టి, అలవాట్లను బట్టి, మనకున్న లక్షణాలను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు ఆలోచన చేసి పిలుస్తాడు మనం. ఇప్పుడు వాటన్నిటికి విషయంలో మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా? లేదంటే ఏ అయితే మనతో పాటు ముందరిచ్చున్నాయో వాటిలో మనం ఉన్నామా? అన్నది మనం ఒకవేళ పరిశీలన చేసుకుంటే ఆయన పిలుపుకు తగినట్లుగా మనం ఉన్నామా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాం యొక్క జీవిత ఈ వృత్తాంతం అంతా కూడా ఇక్కడి నుంచి 22, 23 అధ్యాయాల దాకా ఉంటది. ఎన్నో సంగతులు అబ్రహాం జీవితంలో జరుగుతాయి. ఈ ఈ ఈ అధ్యాయం మొదలుకొని. వాటన్నిటికీ కారణంని ఎవరిని చూపించగలిగాడు అంటే అతను లాభం పొందినప్పుడు, లేదంటే ఒకవేళ అతడు నష్టపోయాడు అనుకున్నా, లేకపోతే ఇంకోటి అనుకున్నా. ప్రతి దాంట్లోనూ కూడా దేవుని యొక్క జోక్యం అతనికి కనబడుతుంది. ఎందుకంటే ఏ లాభాన్ని అయితే దేవుడు అబ్రహాముకు చూపించాడో, ఆ లాభం వైపు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు అతను. ఇప్పుడు ఏ లాభము పొందకుండా అంటే ఇప్పుడు అతడు ఎటువంటి మేలును కూడా దేవుని నుంచి పొందకుండానే అతడు విశ్వసించాడు. ఇది ఎలా సాధ్యం అంటే ఇది ప్రతి వాడు కూడా ఎవడికి వాడుగా అనుభవించవలసిందే.
ఇది మాటల్లో ఎంత చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ అనుభవం ఒకరికి లేకపోతే అక్కడికి చేరలేదు. అది ఏం చూసి నమ్మాడు అంటే కేవలం మాట విని నమ్మేసాడా? అంటే అందులో దేవుని గొప్పతనం ఎంత ఉన్నదన్నది మనకు అర్థం కావాలి. ఒక మనిషి మాట విని మనం ఎంత దూరం వెళ్తాం? లేదా మన ఆలోచనలే మనం నమ్ముకుని మనం ఎంత దూరం వెళ్తాం? వాటికి గ్యారంటీ లేనప్పుడు దేవుని మాటని విని, నమ్మి ఇంత దూరం ఎలా వచ్చేసాడు? ఇప్పుడు ఈ దేవుడు కోరుతున్న వాటన్నిటిని చేయటానికి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోవటానికి అతడికి దేవుడు కారణాలు చూపిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. సో ఇప్పుడు దేవుడు ఈ ఒక చిన్న కారణంతో రాలేదు. అంటే దేవుని ఆలోచన ఎంత గొప్పగా ఉంది అంటే మానవుల యొక్క ప్రవర్తనను బట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. మనుషులు ఎప్పటికప్పుడు మొత్తం సమాజం అంతా కూడా ఒకేలా చెడిపోతుంది. కాబట్టి ఈ మాట్లాడితే వీళ్ళని శిక్షించి నశింపచేయడానికి కాదు అని దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము దగ్గరికి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఏ కారణాలైతే ఆ వ్యక్తికి చూపించగలడో వాటన్నిటిని చూపించాడు అబ్రహాం. ఈరోజు మనం పిలుచుకున్నాడు అనుకోండి, మన పిలుపుకి దేవుని దగ్గర కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఎక్కడికి ఈ పిలుపు ద్వారా ఆయన ఏమి పొందాలనుకుంటున్నాడో లేదా మనకేమి చేయాలనుకుంటున్నాడు ఈ కారణాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. దేవుడు ఆ కారణాలను ఇక్కడ అబ్రహాముకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన విశ్వాసులకు తండ్రి ఈయన. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈ విశ్వాసమును బట్టి ఎందరినైతే దేవుడు పిలుచుకుంటాడో వాళ్ళందరికీ కూడా అబ్రహాముకున్న లక్షణాలు ఉంటాయి. కంపల్సరీ ఉంటాయి. వండుకుంటాం. మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మన తండ్రి లక్షణాలు మనకు ఉండవు. ఖచ్చితంగా ఉంటాయి. మన పిల్లలకు కూడా వాళ్ళ తాత లక్షణాలు ఉంటాయి. వండుకుండా ఉండవు. ఇప్పుడు ఆత్మానుసారంగా మనం చూసినప్పుడు విశ్వాసం ఆత్మ సంబంధమైంది కాబట్టి అబ్రహాంకి విశ్వాస విషయంలో ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా అతని కుమారులందరికీ ఉంటాయి. సో ఇప్పుడు ఎవడు దేవుడు పిలుపుని కాదనగలడు? ఇప్పుడు అందుకే సౌలు కూడా దమస్కు రోడ్లో యేసుప్రభు పిలిచినప్పుడు కాదనలేకపోయాడు. ఎలా కాదంటాడు? కాదనడానికి అతను కారణం కనబడలేదు. ఆ ప్రత్యక్షత అటువంటిది. మనం అబ్రహాముకి దేవుడు ఎటువంటి ప్రత్యక్షతను ఇచ్చాడు అని ఒకవేళ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ సౌలుని తీసుకోవచ్చు. దమస్కు రోడ్లో వెళ్తున్నాం. అఫ్కోర్స్ సౌలు యొక్క పరిస్థితి వేరు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మటుకు సౌలుకి అర్థమయ్యేటట్టు చేసుకున్నాడు. అలాగే అబ్రహాము కూడా దేవుడు తన ప్రత్యక్షతను అర్థమయ్యేటట్టు చేశాడు. చేసి ఆ ప్రత్యక్షత నుండి ఏమంటాడంటే ఇతనికి ఎన్నడూ అతడు పొందనిది చూడని ఒక భవిష్యత్తును చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి. ఇప్పుడు జనముగా చేసి అనేటప్పటికీ మరి శారా కొట్టాలి కదా. అప్పుడు అబ్రహాంకి ఏం బహుశా ఏ ఆలోచన వచ్చుండాలి? అన్నిలాగా దేవుడు గొప్ప జనంగా చేస్తాడు. నా భార్య పిల్లలకి అనలేదు కదా. కానీ దేవుడు అంటున్న మాట ఏంటి? ఆయన ప్రత్యక్షత. అబ్రహాముకి ముందు దేవుని ప్రత్యక్షత అట్రాక్షన్ అయిపోయింది. అతడు దేనికి ఆకర్షితుడయ్యి దేనికి తల ఉంచాడంటే ఆ ప్రత్యక్షతకు తల ఉంచాడు. ఇప్పుడు ఆ గంభీరమైన ప్రత్యక్షతకు ఎప్పుడైతే తల ఉంచాడో అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా అబ్రహాం హృదయానికి తీసుకోకుండా అంతేకాదు దేవుడు హృదయానికి అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వాక్యం చదువుతాడు, మనకు వాక్యం అర్థమవుతుంది అనుకోండి, దాని యొక్క పరమార్థం అంతరార్థం అర్థమవుతుంది అనుకోండి. కానీ మాటల మటుకు మనం చదువుతున్నప్పుడు అలా ఉండవు. కానీ మాటల వెనకాల ఉన్న భావం మనకు అర్థమవుతుంది అనుకో. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి దాన్ని బయలుపరుస్తున్నాడు. అలాగే అబ్రహాంకి ఈ దేవుడు మాటల వెనుకున్న వాస్తవాన్ని, దాంట్లో ఉన్న విస్తారమైన సంగతిని అర్థమయ్యేటట్టు చేసాడు దేవుడు. లేకపోతే అబ్రహాంకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అబ్రహాం ప్రశ్నించి ఉండాలి. ఇదేంటి నేను జనాంగం అవటం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరివే? ఇవన్నీ అనాలి. కానీ ఇవేం అంటలేదు. గొప్ప జనముగా చేసి నువ్వు ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయదు. ఇప్పుడు అబ్రహాం కంటే పెద్ద పేరున్న వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కనబడొచ్చు కంటికి. నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయదనని. కానీ ఎక్కడ అబ్రహాము ఆకర్షితుడై ఉంటాడంటే నిన్ను గొప్ప జనముగా చేశాను అన్నది అక్కడ అబ్రహాం అట్రాక్ట్ అయ్యాడు. సో దాని తర్వాత దేవుడు ఏదైతే యాడ్ చేసుకుంటూ వచ్చాడో అతడు వాటన్నిటిని కూడా స్వీకరించగలిగాడు, తీసుకోగలిగాడు. ఎందుకంటే మన తర్వాత అంటే మనం కొంచెం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి. అబ్రహాం చింత అంతా కూడా తనకు ఆస్తి లేదని కాదు, పనులు లేదని కాదు, లేకపోతే సేవకులు అతని దగ్గర పనిచేసే దాసుల కుటుంబాలే బోడంతమంది జనం. దానంతటి మీద ఉండదు. ఒకే మాట అంటాడు అబ్రహాం,
నాకు వారసుడు లేదు కదా అంటాడు. నాకు సంతానం లేదా కదా అంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత అది స్వరముగా అయినా, విగ్రహం ఏదైనా అబ్రహాం ఇప్పుడు అటువంటిది అనుభవించలేదు. ఇప్పుడు మనం అన్ని విడిచి దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే, ఈ దేవుడిని ఎందుకు నమ్ముకున్నాము, ఈ విధానాన్ని ఎందుకు నమ్ముకున్నాం అంటే ఏదో ప్రత్యేకత ఉంది ఇందులో. రక్షణ అనేది, పాపక్షమాపణ అనేది ఖచ్చితంగా అది ప్రత్యేకత. అది ఇంకెక్కడ దొరకదు. ఆ కారణం చేత మనం ప్రభువుని నమ్ముకుంటున్నాం. కానీ అసలు ఈ జీవితాన్ని జీవించవలసిన విధానంలో జీవించడానికి దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన కారణాన్ని ఇచ్చాడు. ఆ ప్రత్యేకత లేకపోతే ఈ మార్గంలోకి మనం రాలేం. ఎందుకంటే లోకం మనకి దయచేసేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇందులోకి రావటం వల్ల ఆ ప్రత్యేకతను మనం తెలుసుకున్నాం కాబట్టి ఇందులోకి వచ్చి ధైర్యంగా ఇందులో జీవించగలుగుతుంటాం. ఈ మార్గంలో మనం నడవగలుగుతాం. దానికి కారణం దేవుడే. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఇందుకు కారణమయ్యాడు. ఇప్పుడు నిన్ను గొప్పవానిగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదంగా నుండు అన్నాడు. సో ఇవన్నీ కూడా దేవుడు తనకి యాడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఇవన్నీ. కానీ ప్రధానమైనది ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. ఈ గొప్ప జనముగా చేయటం అనేదే అబ్రహాంకి చాలా ఆశ్చర్యమైన సంగతి. ఎందుకంటే మీరు 17, 16 లేదా 18, 17, 16, 15 అధ్యాయాల్లోకి వెళ్ళిపోతే అబ్రహాముకి ఎంతున్నా, ఏమున్నా దేవుని దగ్గరికెళ్ళి ఒకటే అంటాడు. నాకు కుమారుడు లేడంటాడు. ఇంతుంది నాకు, దీన్ని కొనసాగించడానికి నా అనేవాడు ఎవరు లేరంటాడు. ఎందుకన్నాడు అబ్రహాము అంటే ఇక్కడ దేవుడు అన్న మాటే. నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను అన్నప్పుడు అబ్రహాముకి అది పరిపూర్ణంగా అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు ఇవ్వట్లేదు అనేది అతని మనసులో ఉంది కాబట్టి మరి నాకు వారసుడు లేడు కదా అని అంటున్నాడు దేవునితో. ఎందుకన్నాడు ఆ మాట అంటే ఇస్తాను అన్నాడు కాబట్టి. మరి నన్ను ఎలా చేస్తావు ఇంక గొప్ప జనాంగంగా? దేవుడేమి అంటే ఇప్పుడు 2 మాటలు కలిపి మాట్లాడే తత్వం కాదు దేవుని. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నప్పుడు అర్థం ఏంటంటే నీ నుండి వచ్చిన వాడిని బట్టి నేను గొప్ప జనాంగంగా చేస్తాను. అది నీలో నుండి రావాలి. అంతేగాని నువ్వు ఎవరినో దత్తత తీసుకుంటావు, లేదంటే మీ పెదనాన్న కొడుకు వాడిని తెచ్చుకుంటావు. అలాగే లేకపోతే నీ దాసురాండ్రు వేల మంది అయిపోతారు కాబట్టి నీకు గొప్ప జన అసలు ఆ భాష కాదది. నిన్ను గొప్ప జనముగా చేసేదను అన్నప్పుడు అబ్రహాము వంటి వాళ్ళే అనేకులు ఉంటారు. ఇప్పుడు అబ్రహాముని మనం డూప్లికేట్ చేసామనుకోండి, అలాంటి అబ్రహాములు ఎంతమంది ఉంటారు? అది ఒక జనమైతే ఎంతమంది అవుతారు? సో ఖచ్చితంగా అబ్రహాముకి తనకంటూ సంతానం ఉంటుంది అనే జ్ఞానం కలిగింది. అది అతన్ని ఆకర్షించింది. దేవునితో నడవటానికి దేవుని పిలుపు కారణం అన్నిటిని విడిచిపెట్టమన్నప్పుడు నేను ఎందుకు విడిచిపెట్టాలి అనే ప్రశ్న అబ్రహాంకి ఎందుకు పుట్టలేదు అంటే దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన ఆశ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆశీర్వాదముగా నుండు అనేటప్పటికి అబ్రహాము ఇతరులకి ఎలాగ ఆశీర్వాదంగా ఉంటాడు అనేది తన అనుభవంలో తెలుసుకుంటాడు. ఇప్పుడు దేవుడు అతన్ని అందరికైతే ఆశీర్వాదంగా చేస్తాడు అనే దాన్ని అనుభవంలో తెలుసుకుంటాడు. కానీ ఒక జనాంగంగా అవ్వాలంటే తనకంటూ తన బ్రతికుండగానే ఒక రుజువు ఉండాలి. ఆ రుజువు ఇంకా కనబట్లేదు కాబట్టి మధ్యలో 15, 16, 17 అధ్యాయాలు ఏమిటంటే నా వారసుడు లేడు కదా, నాకు వారసుడు లేడు కదా, ఇగో నా దాసుడైన ఎలీజరే వారసులను ఒకసారి అంటాడు, లేకపోతే ఇగో ఇష్మాయిలే నా వారసుడు అంటాడు. దేవుడు చూపించుకుంటాడు వీళ్ళిద్దరిని. అది అంటే తను విశ్వసించింది దేవుని దృష్టికి సరిపోతుందా లేదా అనేది తను దేవుడితో సరి చూసుకున్నాడు. ఆ 2 అంశాల్లోనూ కూడా 2 విషయాల్లో దేవుడు కాదంటాడు. ఎలీజర్ నీ వారసు కాదు, నీ నుండి వచ్చేవాడు నీకు వారసు అంటాడు. అప్పుడు ఇష్మాయిల్ వచ్చాడు కాబట్టి ఇష్మాయిల్ వారసు అంటే ఇష్మాయిల్ కూడా వారసు కాదు, శారా ఎవరికి అంటదో తనే వారసుడు అంటాడు. ఈ వాగ్దానం యొక్క విస్తీర్ణతను అతను ఇప్పుడు నమ్మాడు. కానీ తర్వాత జీవితంలో జరిగిన సంఘటనలు అతనికి కొంత ఏమంటారంటే దాన్ని నిరీక్షణ అనేది అతనికి అధికమైంది. అధికమైనప్పుడు దాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. సో నీవు ఆశీర్వాదంగా ఉంది అన్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపడని అబ్రాహాముతో అనగా నువ్వు ఎంత ఇప్పుడు నిన్ను జనముగా చేసేదను అనేది ఒకవేళ వాస్తవం కాకపోతే ఈ వచనానికి అర్థం లేదు. అబ్రహాము విశ్వసించాడు, ఆలోచనను పడ్డాడు. ఎటువంటి ఆలోచన అంటే పాజిటివ్ ఆలోచన. దేవుడు అతన్ని ఎంతో గొప్పవాడిగా చేయబోతున్నాడు, దేవుడు అతనికి ఇవన్నీ ఇవ్వబోతున్నాడు. అసలు ఎందుకు ఇవ్వబోతున్నాడు అనేది అబ్రహాం ఇక్కడ ఆలోచన చేయలేదు. దేవుడు పిలుచుకున్నాడు నన్ను అన్నది తప్ప ఇంకా అబ్రహాం వేరే కారణం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంటుంది, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించాలి.
నిన్ను దూషించు వారిని శపించెను. సో, అబ్రహాముతో భూమి మీద నరుడెవడో కూడా ఎదురాడి నిలబడలేడు. అబ్రహాముతో సహవాసం చేయగలిగితే, మంచిగా ఉండగలిగితే అది మంచవుద్ది. అబ్రహాముని విరోధిగా చేసుకుంటే అది వాడికి నష్టమవుతది. ఇదంతా కూడా నువ్వు నమ్మి, నా మాటలు నమ్మి నా వెంటొస్తేనే. నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించే స్థలానికొస్తేనే ఇవన్నీ పక్కాగా జరుగుతాయి. ఇప్పుడు అబ్రహాము విడిచిపెట్టాడో లేదో మనకు తర్వాత తెలుసు. అర్థమవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి అతను సంతోషపెట్టిన తర్వాత ఈ విషయాల్లో ఇప్పుడు ఈ ఆశీర్వాదం యొక్క విస్తీర్ణత చూడండి ఏమంటాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించను. అంటే ఇశ్రాయేలు ఈ సంగతి మర్చిపోయింది. మోషే, యెహోషువ ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీకి ఈ మాట జ్ఞాపకం చేసుకోవడంలో పెద్ద కష్టం కాలేదు. ఎందుకంటే నాయకులు అంత మంచివాడు. అంటే దేవునికి నమ్మకంగా ఉన్నవాడు. అందుకే మోషే ఎక్కడ ఓడిపోలేదు ఎప్పుడు కూడా. అలాగే యెహోషువ కూడా అంతే. తాను ఉన్నంత కాలము కూడా. అందుకు అతను అంటాడు కూడా, నా మట్టుకైతే మేము యెహోవాను మేము అనుసరిస్తాం. ఆయన్నే సేవిస్తాం. మరి మీరు మీ కుటుంబాలు ఏం చేస్తారో చూసుకోండి. ఎందుకన్నాడంటే ఈ అబ్రహాముకు సంబంధించిన వాగ్దానం వాళ్ళు ఎరిగిన వాళ్ళు. మనం దేవుని యొక్క పిలుపుకి నమ్మకంగా ఉంటే మనల్ని ఆశీర్వదించిన వాడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఇది కొంతకాలానికి ఇశ్రాయేలులో పోయింది ఇది. ఈ ఆలోచన విధానం పోయింది. కాబట్టి వాళ్ళు వాళ్ళు శపింపబడినా, దూషింపబడినా కూడా వాళ్ళ శత్రువులను దేవుడు ఏం చేయలేదు, వదిలేసాడు అలా. ఇప్పుడు ఈ రోజు మనం ఈ క్రైస్తవ సమాజానికి వచ్చామనుకోండి, ఇప్పటికీ ఇది వాస్తవమే. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని యేసు ప్రభు ప్రకటించాడు. వేరే విశ్వాసాన్ని ఏం ప్రకటించలేదు. ఆ విశ్వాసాన్ని ప్రకటించి, ఆ విశ్వాసానికి మనం కట్టుబడి ఉంటేనే దేవుని కుమారులు అని వాక్యంలో కూడా బయలుపరిచాడు. ఇప్పుడు మనము అంటే ఎంత ధైర్యంగా మనం ఉండొచ్చంటే, మనల్ని ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మంచి సంగతి. వాడు బాగుపడతాడు. కానీ మనం దూషించిన వాడి సంగతి ఏంటి? అందుకే మనకి పరిశుద్ధ గ్రంథంలో యుద్ధం యెహోవాదే అనేది ఎక్కువ సార్లు కనబడుతుంది. అంటే కనబడిన సార్లన్నీ కూడా ఈ ప్రతీకారం తీర్చుకునేవాడు దేవుడే. అది మీ పని కాదంటాడు. ఎందుకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళకి అంటే, ఇగో ఈ వాగ్దానాన్ని మర్చిపోయారు కాబట్టి. ఇప్పుడు అబ్రహాముని దూషిస్తే వాడు శపింపబడుతున్నాడు. మరి అబ్రహాము కుమారుని దూషిస్తే, అబ్రహాము వల్ల వచ్చిన జనమును దూషిస్తే, మీకు బాలాముని ఎందుకు దేవుడు ముందుకు అడిగనివ్వలేదు? అది బిలాముని ఈ బాలాకు కోరుకున్నాడు. నువ్వు వచ్చి శపించన్నా కూడా అక్కడ దాకా వచ్చేవాడు కానీ దేవుడు ఒప్పుకునేవాడు కాదు. బిలాము శపించలేడు, తిరిగి ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము సంతానాన్ని శపించడం అనేది మరణంతో చెలగాటం. దేవుడు విశ్వసించే వారందరికీ ఎంత ధన్యతనిచ్చాడంటే, అందుకే మనం యుద్ధాలు చేయక్కర్లేదు. మనం పోరాడక్కర్లేదు. మన హక్కుల విషయంలో కూడా మనం పోరాడక్కర్లేదు. మనం ఎవడో ఏదో అన్నాడా కదా అని చెప్పి మనము వెంటనే మనం గురైపోక్కర్లేదు. ఏదో మన పౌరుషాన్ని మనం చూపించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉండనక్కర్లేదు. ఎందుకంటే ఈ ఈ విశ్వాసము సరైంది అయినప్పుడు, అబ్రహాము సంతానమైనప్పుడు ఈ వాగ్దానము ఎందరైతే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఇది కేవలం ఇతని గురించి మాత్రమే చెప్పట్లేదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అన్నాడు దేవుడు. సో కొన్ని వంశాలు రాబోతున్నాయి అబ్రహాం నుండి. అది మనకు తర్వాత 12 గోత్రాల కింద ఒకవేళ కుమారుల్లో కనబడితే, యేసుక్రీస్తు రావడం ద్వారా ఈ రోజు ఎన్ని వంశాలు విశ్వాసంలోకి వచ్చాయి అన్నది చూసుకుంటే, ఇవన్నీ కూడా అబ్రహామును దేవుడు పిలుచుకోవడం ద్వారా ఆ వాగ్దానంలో ఆయన ఏర్పాటు చేసిన దాన్ని బట్టే కలిగినవన్నీ. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మనల్ని ఆశీర్వదిస్తారో వాడు ఆశీర్వదింపబడతాడు. ఇది మనం 100% మనం నమ్మొచ్చు. ఎవడైనా మనం దూషించడం కొన్ని దేవుడు వాడిని వదలడు. అయితే ఇది ఎందుకు ఒక్కొక్కసారి మనకు కనబడదు అంటే, కొన్నిసార్లు దేవుడు తన నిర్ణయాలు తన కాలంలో తీసుకుంటాడు కాబట్టి మనకు వెంటనే కనబడదు. అయితే అన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటంటే, మనం దేవుడికి అవకాశం మనల్ని దూషించారు ఎవరైనా అంటే, అది దేవుడు దాని మీద నిర్ణయం తీసుకునే అధికారాన్ని, అవకాశం దేవుడికి వదిలేయాలి. అప్పుడు దేవుడు తగిన కాలంలో దాన్ని తీసుకొస్తాడు. అది వాళ్ళకే అర్థమవుతుంది. వీళ్ళని మనం దూషించాం కాబట్టి దేవుడు ఇలా చేశాడు. ఆ సంగతి మీరు దానియేలు విషయం తీసుకోండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయం తీసుకోండి. వాళ్ళందరికీ అర్థమైపోయింది. ముందు వీళ్ళని హింసించి దూషించేసే కార్యక్రమం పెట్టుకునేవారు వాళ్ళు. దాని తర్వాత నిజమైన శిక్ష వచ్చేటప్పటికి ఆ రాజుకి సహా అర్థమైపోయింది. ఏంటి అంటే వీళ్ళు దేవుని సేవకులు కాబట్టి వీళ్ళని దేవుడు కాపాడుకున్నాడు. ఈ దేవుడే గొప్ప దేవుడు అని చాటింపు కూడా చేసేసారు వాళ్ళు రాజ్యం అంతా. ఇలా మనకు బోలెడన్ని ఉదాహరణలు కనబడుతుంటాయి పరిశుద్ధ గ్రంథం. సో ఈ ఆశీర్వాదమును క్రైస్తవ సమాజం కూడా బాగా దీన్ని గుర్తించాలి. దీన్ని నమ్మాలి.
అప్పుడు నిజంగా మన జీవితాల్లో చాలా విషయాల్లో మనం సానుకూలంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో, అవి మన కుటుంబీకుల పట్ల అవ్వచ్చు, లేదా బంధువుల పట్ల అవ్వచ్చు, లేదా సమాజంలో ఉన్నవారి పట్ల అవ్వచ్చు, లేదా హఠాత్తుగా మన మీద ఎవడైనా ఏదైనా ఒకవేళ వస్తే దాని విషయంలో కావచ్చు. ఈ హిజ్కియాని జ్ఞాపకం చేసుకోండి. అతనికి కష్టం వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబడ్డాడు. దేవుని ఎదుట నిలబడి వాళ్ళు ఒక పత్రం రాసి పంపుతారు హేళన చేస్తూ. ఎవరు అసూరులు. పంపినప్పుడు ఏం చేశాడు హిజ్కియా? వెంటనే దాని విషయంలో ఎవరితోనూ చర్చించలేదు. ఎవరి సహాయాన్ని కోరలేదు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దాన్ని దేవుని సన్నిధిలో పెట్టాడు. అప్పుడు దేవుడు దానికి తగిన కార్యాన్ని చేసుకొచ్చాడు. ఎందుకు అంటే సూచిస్తున్న వారందరికీ ఉన్న ఆలోచన ఏంటంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానమే. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు అది ఎవరైతే విశ్వాసం బట్టి మనస్సుని కలిగి ఉన్నారో దాన్ని ఆచరిస్తారు. సో ఆ రోజు హిజ్కియా విజయం పొందాడు. ఆ శత్రువులను దేవుడే తీసివేశాడు అక్కడి నుంచి. అలాగే మీరు దావీదు విషయంలో చూసుకుంటే బోల్డ్ సార్లు, లెక్కలేని సార్లు. సువార్త విషయంలో పేతురు, యోహాన్లు, పౌలు వీళ్ళు చేస్తున్న సమయంలో కూడా వాళ్ళకి కలుగుతున్న ఆటంకాల విషయంలో వాళ్ళని హింసిస్తున్న సమయాలు ఎప్పుడు వాళ్ళే తిరగబడలే. ఎందుకు దేవుడికి అప్పగించుకున్నాడు? దేవుడే అక్కడ మార్గం సరళం చేస్తాడు. కారణం ఏంటంటే ఇదే వాగ్దానం. ఇప్పుడు ఒక్క విశ్వాసం అని అంటాడు పౌలు ఎఫెసీయులకు రాస్తూ. ఈ ఒక్క విశ్వాసం ఏంటి అంటే ఈ విశ్వాసం అబ్రహాము ఏమి నమ్మాడు? అబ్రహాము నమ్మటానికి దేవుడు ఏమి అనుగ్రహించాడు అబ్రహాం? ఈ మాటల యందు ఉండే విశ్వాసం, లేదా ఈ మాటలను బట్టి ఏ విశ్వాసం అయితే పుట్టుకొచ్చిందో ఆ విశ్వాసమే ఇప్పటికీ ఆ ఒక్క విశ్వాసం. అందుకే మనం భూమి మీద నరులుగా, మనుషులుగా జీవించినప్పటికీ లోక సంబంధులుగా మనం జీవించాల్సిన అవసరం లేదు. మనం చాలా సార్లు అంటే అనుకుంటారు క్రైస్తవులు, కొన్నిసార్లు మనం లోకంతో పాటు పోవాలి. లోకంతో పాటు పోయిన వాళ్ళని, అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళని ఒక్కరిని చూపించండి పరిశుద్ధ గ్రంథంలో. ఒక అంటే తప్పదో ఇంకా అనుకుని ఈ లోక సంబంధమైన ఒక విధానాన్ని గాని, సంగతిని గాని జరిగించిన వాళ్ళని చూపించండి. మీకు 11 అధ్యాయం హెబ్రీ పత్రిక చదివితే అందులో ఒక్కడు కనబడ్డాడు అలా చేసినవాడు. అది సులువైందా అంటే అన్ని సార్లు సులువైందని నేను అన్నాను. కానీ కష్టమైందైనా సరే దేవుడు దాన్ని మన విశ్వాసం బట్టి జరిగించేస్తాడు. కారణం ఏంటంటే ఆయన అబ్రహాంకి తన సంతానానికి ఇచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్నాడంటే అర్థం ఏంటంటే సరే అందంటే ఆయన మాట తప్పని వాడు అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి కాదు అనేక సార్లు ఈ పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో అనవసరమైన భారాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సార్. మనల్ని ఎవరినైనా దూషిస్తున్నాడంటే ముందు రియాక్ట్ అయ్యేది ఆయన. మనల్ని ఎవరైనా ఆశీర్వదిస్తున్నాడంటే ముందు ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన. ఆశీర్వదించిన వాడిని వెంటనే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం అనుకోకపోయినా ఆయన మర్చిపోవట్లేదు. మనం దూషించడానికి కొన్ని ఎవడన్నా వెంటనే దానికి దేవుడు రియాక్ట్ అవుతాడు. మనం అడిగినా అడగకపోయినా ఆల్రెడీ ఆయన మాట ఇచ్చేసాడు కాబట్టి దాని ప్రకారంగా చేసుకెళ్ళిపోతాడు. ఇలాగ మనం జీవిస్తున్నప్పుడు కొంతకాలానికి ఒక సాక్ష్యం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా జనులకి? వీళ్ళు ప్రత్యేకమైన ఇశ్రాయేలు గురించి అన్య దేశాలకి నిత్యము తెలిసిన సంగతి ఏంటంటే వీళ్ళతో యెహోవా దేవుడు ఉన్నాడు, వీళ్ళతో ఎవరు పోరాడలేరు అనేది అన్ని జనాంగం అందరికీ తెలిసిపోయింది. అది యేసుక్రీస్తు ప్రభు విషయంలో శాస్త్రులు, పరిశీలు, సదీయులకు తెలిసింది. అపోస్తుల విషయంలో ఆ చుట్టూ ఉండేవాళ్ళు అందరికీ తెలిసింది వీళ్ళతో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చిన్న వాగ్దానం కాదు. ఇది ప్రతి క్రైస్తవుడు లేదా విశ్వసించే ప్రతి వాడు కూడా తనకు ఆపాదించుకోగలిగే వాగ్దానం ఇది. దాన్ని కలిగిన ప్రతి వాడు కూడా భూమి మీద డిఫరెంట్ గా జీవిస్తాడు. అంటే ధైర్యంగా జీవిస్తాడు, సంతోషంగా జీవిస్తాడు, డిఫరెంట్ గా జీవిస్తాడు. అది ఆ జీవితానికి దేవుడు కోరిన ప్రత్యేకత ఉంటుంది. సరే, మనకి సమయమైంది, ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, మీరు పిలుచుకునే విధానం బట్టి, పిలుచుకున్న ప్రతి వారికి మీరు ప్రత్యేకించి అనుగ్రహించి వాటన్నిటిని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నమ్ముకుంటకు మరి మీ బిడ్డలుగా మేము నిరంతరం ఉండుటకు మీరు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏవైతే మాకు మీరు బయలుపరిచి ఉన్నారు, ఏవైతే తెలియజేయబోచున్నారో వాటన్నిటిని బట్టి కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా విషయంలో మాకనను అధికమైన బాధ్యతను మీరే కలిగి ఉన్నారని, అధికమైన ఆలోచనను కూడా మీరే కలిగి ఉన్నారని మాకు బయలుపరిచి మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు కూడా మీ కృతజ్ఞత చెల్లిస్తుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జీవించే ప్రజలుగా మేము ఉన్నట్లు సహాయం చేయండి. ఏ పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.